హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. లాస్ట్ టైమ్ హేమకృతిక వ్లాగ్స్ అనేది అందరికీ రికగ్నైజ్ అవ్వట్లేదని చెప్పి సింపుల్ లివింగ్ విత్ హెచ్కే అని పెట్టేశాను. హెచ్కే అంటే హేమకృతిక అని చెప్పేసి పేరు ఉంటుంది, జస్ట్ మేము ఎలా లీవ్ చేస్తాము ఏంటి అనేది చెప్పచ్చు అని చెప్పేసి ఇలా పేరైతే మార్చాను. ఇది వచ్చేసి సింపుల్ మినీ వ్లాగ్ అండి. శంకర్పల్లి వెళ్ళాము, యాక్చువల్గా కార్తీక మాసం లాస్ట్ డే అని చెప్పేసి ఇంకా శంకర్పల్లి వెళ్ళామన్నమాట. శివాలయంలో దేవుని దర్శించుకుందామని. నేనైతే కనుక ఈరోజు పచ్చిపులుసు, మామిడికాయ పచ్చిపులుసు, దాంతోపాటు ఆలూ ఫ్రై చేశాను. పచ్చిపులుసు కోసం క్యాన్ కడగగానే దాన్ని డ్రై చేస్తున్నారు ఇక్కడ, హెయిర్ డ్రైయర్తో మొత్తం డ్రై చేస్తున్నారు అనమాట. ఈ రెండు ఐటమ్స్ పోట్లాక్ లాగా నేను తీసుకెళ్ళాను. యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి శంకర్పల్లి వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా శివాలయం దర్శనం చేసుకుందాం, శంకర్పల్లి మరకత్లింగం ఉంటుంది కదా, అక్కడ చిన్న శివలింగం ఇట్లా టర్న్ చేస్తే ఏదైనా విష్ కోరుకుంటే కనుక రైట్ సైడ్కి టర్న్ అయిందంటే కనుక ఆ విష్ ఫుల్ఫిల్ అయింది అని అంటారనమాట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. దగ్గరలోనే ఉంది కదా, 1.5 జర్నీ అని చెప్పేసి ఒక మినీ బస్ అయితే బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి. యాక్చువల్గా మినీ బస్ని బుక్ చేసుకుంటే అది పెద్ద బస్సే వచ్చింది, అవైలబిలిటీ లేకపోయేటప్పటికల్లా. వీళ్ళందరూ మా యోగా ఫ్రెండ్స్ ప్లస్ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అనమాట. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్తో వెళ్ళామన్నమాట. మార్నింగ్ బయలుదేరిపోయాము 8 కల్లా. 8 కల్లా బయలుదేరిపోయాము. స్టార్టింగ్ అయితే కనుక వీళ్ళు డ్యాన్సెస్తో స్టార్ట్ చేశారు. అందరు ఫుల్ జోష్లో ఉన్నారు, మేము బయటికి పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పేసి. మొత్తం అందరిలో పిల్లలు 4 వచ్చారు. 20 మెంబర్స్ అయితే పెద్దోళ్ళు వెళ్ళామన్నమాట. కార్తీక మాసంలో వనభోజనాలు ఎంతమంది అయితే వెళ్తారు? యాక్చువల్గా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం వనభోజనాలకి మేము శ్రీశైలం అయితే వెళ్తామన్నమాట. అందరం ఏదో ఒకటి వండుకుని శ్రీశైలం పొద్దున్నే వెళ్ళిపోతాం, మధ్యాహ్నం కల్లా దర్శనం చేసుకుని మళ్ళీ సాయంకాలం కల్లా తిరిగి వచ్చేసేవాళ్ళం. కానీ ఈసారి కుదరలేదు, అందుకని చెప్పేసి శంకర్పల్లి వెళ్ళాము. యాక్చువల్గా శంకర్పల్లి చాలా దగ్గర, మామూలుగా కార్లో అయినా వెళ్ళిపోవచ్చు. కానీ ఈసారి మాత్రం మొత్తం ఫ్రెండ్స్ అందరితో పాటు, ఓన్లీ ఫ్రెండ్స్తో పాటు మేము ఎంజాయ్ చేయడానికి ఫుల్గా ఈ బస్సులో అయితే బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట. కార్తీక మాసంలో ఎప్పుడైనా కానీ వనభోజనాలకు వెళ్ళేవి, ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే చాలా మంచిది అని చెప్పి అని అంటారు. శంకర్పల్లి అనేది హైదరాబాద్కి అవుట్స్కట్స్ నుంచి పటాన్ చెరువు రూట్ నుంచి లెఫ్ట్కి తిరిగితే వస్తుంది అనమాట. చాలా చిన్న ఊరు, కానీ చాలా బాగుంది. యాక్చువల్గా లాస్ట్ టైము ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఊరు దగ్గరే అని చెప్పేసి అని అన్నారనమాట బస్లో మా ఫ్రెండ్స్. సో సాడ్. బట్ శంకర్పల్లి ఊరు అయితే మాత్రం చాలా బాగుంది. అక్కడ కొంచెం కచ్చాపిచ్చా రోడ్ ఉంది, ఒక 5-10 మినిట్స్లో, కానీ బాగానే ఉంది. ఆ ఊరు మాత్రం బయట కాయగూరలు, పచ్చిమిరపకాయలు ఇట్లా పెద్దోళ్ళు పెట్టుకుని అమ్ముతూ ఉంటే ఆ పల్లె వాతావరణం అదంతా ఎంత బాగుందో. పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అట్లా ఇంటి బయట చూసేదాన్ని అనమాట, కాయగూరలు అట్లా పెట్టి అమ్మటం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. యాక్చువల్గా శంకర్పల్లి విలేజ్లో మొత్తం శివాలయము, బయట ఒక శివుడు ఉన్నారు, లోపల ఇంకా మెయిన్ శివుడు ఉన్నారు. గుడి చిన్నదే, మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు. దాని తర్వాత ఇక్కడ మరకత్లింగం ఉంది. ఈ క్యూ మొత్తం చూస్తున్నారు కదా, అక్కడ మరకత్లింగం అనమాట. ఆ మరకత్లింగాన్ని మీద చేయి పెట్టి మనం ఏదైతే కోరుకుంటామో అది కనుక మెల్లగా రైట్ సైడ్కి టర్న్ అయితే మన కోరికలన్నీ తీరుతాయి అని చెప్పేసి అక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. ఈ గుడి అయితే కనుక తప్పకుండా చూడండి. ఎవరైనా కనుక శివాలయం వెళ్ళాలి, ఎక్కడైనా ఊర్లోనే ఉండాలి, కొంచెం దగ్గరగా వెళ్ళాలి అని అంటే కనుక శంకర్పల్లి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు 2 వీక్స్ టైం అయితే పట్టింది. ఎడిట్ చేసిన దాన్ని అప్లోడ్ చేయాలి అంటే చాలా కష్టం అయిపోయింది. అదేంటో తెలీదు, ఊరు వెళ్ళినప్పుడు చేద్దాము అంటే మీకు ఇంతకుముందు వాయిస్ ఓవర్లా కనిపించే ఉంటుంది, వినిపించే ఉంటుంది, పిల్లల బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అదంతా. విజయవాడ వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి అప్లోడ్ చేయడం కుదరలేదనమాట. ఈ వీక్ డిలే అయిపోయింది నాకు తెలుసు, కానీ అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ మెమరీస్ అన్నీ సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. శంకర్పల్లిలో మామూలుగా నాకు నచ్చింది ఏంటంటే, మామూలుగా పాత ఊర్లో టెంపుల్స్ ఉంటాయి చూడండి, మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అట్లా ఆ టెంపుల్ లాగా అనిపించింది. వెళ్ళి విజిట్ చేస్తే అదొక ప్లెజెంట్ అయిన వాతావరణం. దాని తర్వాత అక్కడే భోజనాలు ఉన్నాయి, మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతున్నారు. తెలియని ఒక
పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరు కాయిన్స్ నిలబెడుతున్నారు. వాళ్ళందరూ హ్యాపీనెస్ చూడాలి కాయిన్స్ నిలబడగానే. ఇలా ఈ శంకర్పల్లి విజిట్ అయితే అయిపోయింది. కార్తీక మాసం అయిపోయింది, దాంతోపాటు మా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది. నవంబర్ మొత్తం ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్. ఇంకా డిసెంబర్ అనగానే అందరికీ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈవెన్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్లో మళ్ళీ నేను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను నేను వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏమేం చేస్తున్నానని చెప్పి. ఊరు నుంచి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి సెట్ అయ్యి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాను. టచ్ వుడ్, దేవుడి దయ వల్ల నేను ఈసారి కన్సిస్టెంట్గా చేసి దాంతోపాటు కన్సిస్టెంట్గా ఉండి దాన్ని వెయిట్ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకపోతే లాస్ట్ వీక్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా నాది ఎప్పుడు డిలే అవుతుందండి. ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తూ ఉంటాను. దాంతోపాటు ఈ మెమరీస్ అన్నీ సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా వరకు నేను నచ్చుతాను. నా పిల్లలకి, మా హస్బెండ్కి అందరం కలిసి ఎంజాయ్ చేయాలి, ఈ మూమెంట్స్ అన్నీ మెమరైజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇలా వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. ఈవెన్ ఏదైనా షేర్ చేయాలి అని చెప్పినా సరే నాకు అంత టైం అయితే దొరకదు. అదేంటో తెలీదు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టేమో వీడియోస్ అప్లోడ్ చేద్దాము, పోస్ట్ చేద్దాము, కన్సిస్టెంట్గా ఉందాము అని అనుకుంటే ఆ కన్సిస్టెన్సీ రాదు. సరే అని చెప్పేసి నా ఫ్యామిలీ టైం నేను ఇచ్చి దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ లీస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి నేను యూట్యూబ్కి ఇస్తాను అనమాట. అంటే నేను చేసే డే టు డే లైఫ్ అదంతా కూడా షేర్ చేయాలి అని ఉన్నా నేను చేయలేను. వెయిట్ లాస్ అంటారా, నేను వెయిట్ లాస్ పీసీఓడితో ఉన్నదంతా నేను అది మేనేజ్ చేస్తూనే ఉంటాను. వీడియోస్ చేయాలి అంటే అది డిలే చేసుకోవాలి. లేదు వీడియోస్ వాటితో కలుపుకొని పెడదాము అంటే పిల్లల్ని డిలే చేయాలి. నాకు వీటిల్లో ఏది మిస్ అవ్వటం ఇష్టం లేక యూట్యూబ్ని డిలే చేస్తూ ఉంటాను. అందుకని నా వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి. నేను పెడతాం కూడా చాలా స్లోగా పెడతాను. వీళ్ళిద్దరు చిచ్చర్ బిడుగులు కనిపిస్తున్నారు కదా. ఇంతటితో ఈ వీడియోకి అయితే లాస్ట్లోకి వచ్చేసాను. నాకు తెలియదు వాయిస్ ఓవర్లో నేను ఏం చెప్పాను. ఈ వీడియో పోస్ట్ చేయాలనే ఆతృతతో పోస్ట్ చేస్తున్నానే తప్పితే ఈ వీడియోలో ఏం వాయిస్ చెప్పాను, ఏది కంటెంట్ అనేది నాకైతే అర్థం కాలేదు. మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసాను అనమాట. అంటే స్టార్టింగ్ ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది, ఎండింగ్ ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది. డోంట్ మైండ్. బాయ్ బాయ్.